బాలు మలేషియా నుంచి వచ్చిన జంటను వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకుని వస్తారు. అయితే వాళ్ళు మలేషియా నుంచి వచ్చారని తెలియగానే ప్రభావతి సంబరపడిపోతూ మా కోడలిది కూడా మలేషియానే అని ప్రభావతి చెప్తుంది. అవునా, వారి పేరేంటి, అడ్రస్ ఎక్కడా అని వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ కూడా రోహిణి చాటుగా వింటూ ఉంటుంది. అమ్మో దొరికిపోతానేమో అని రోహిణి కంగారు పడి రూంలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో రోహిణిని పిలిచేందుకు ప్రభావతి వెళ్తుంది. అమ్మ రోహిణి, తలుపు తెరువమ్మా, మలేషియా నుంచి వచ్చారు, వాళ్ళు నీకు తెలిసేమో, ఒకసారి చూడు అని తలుపు కొడుతూ ఉంటుంది. కానీ రోహిణి మాత్రం తలుపు తీయదు. దాంతో ప్రభావతి బాత్రూంలో ఉందేమో అని కిందకి వచ్చేస్తుంది. మీ కోడలి నాన్న పేరేంటి, ఆయన ఎక్కడ ఉంటారు, ఏం బిజినెస్ చేస్తారు, ఇలా అడుగుతూ ఉంటారు ఆ జంట. దాంతో ప్రభావతి తెల్లముఖం వేస్తుంది. కనీసం ఇంటి పేరు కూడా తెలీదా అని అడిగేసరికి వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయండి, అపర కుబేరులు అని ప్రభావతి ఏదోకటి చెప్తూ ఉంటుంది. మీ కోడలు కిందకి రాదా అని ఆ మలేషియా జంట అడిగేసరికి దాంతో శృతిని పైకి వెళ్లమని రోహిణిని వెంట పెట్టుకుని తీసుకురామని చెప్తుంది. అలా రోహిణి కోసం శృతి పైకి వెళుతుంది. ఇక అక్కడ ఇంతలో మీనాను వచ్చిన వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇక ఏమైంది రోహిణి, ఎందుకు రావట్లేదు అని శృతి అనేసరికి రోహిణి నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా నాటకం అడుగుతుంది. ఇంతలో రోహిణి కిందకి వస్తుంది. ఏమైంది, మనోజ్ గారు కొట్టాడా, బాత్రూంలో జారిపడ్డావా, ఇలా బాలు కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఏంటి పంటినొప్ప రోహిణి అని మీనా అనేసరికి అవును అన్నట్టుగా తలూపుతూ ఉంటుంది రోహిణి. ఏంటి ఇప్పుడే నీ నోరు మూతపడాలా, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు అని ప్రభావతి అనేసరికి ఇంతలో మీ నాన్న పేరేంటి, ఎక్కడ ఉంటారు, ఏం బిజినెస్ చేస్తారు, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు. దాంతో సమాధానం చెప్పకుండా రోహిణి నాటకాలు ఆడుతుంది. ఇదేం మాయరోగం అని బాలు అనేసరికి ఇప్పటి వరకు బాగానే మాట్లాడిందండి అని మీనా అంటుంది. ఒకసారి నోరు తెరువు అని మీనా అంటే రోహిణి మరింత భయపడుతూ ఉంటుంది. అంతగా నొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్ళు అని సత్యం అనేసరికి హమ్మయ్యా ఇదే మంచి ఛాన్స్ అనుకుని రోహిణి వెళ్ళిపోతుంది. కానీ అలా ఒంటరిగా వెళ్ళనివ్వడు బాలు. అనుమానం వచ్చి శృతిని తోడుగా వెళ్ళమని చెప్తాడు.